డైరెక్టర్లు కొన్నిసార్లు స్టోరీ రాసుకునేటప్పుడు ఆ స్టోరీకి సూట్ అయ్యే హీరోని దృష్టిలో పెట్టుకుని ఒక కథను రాస్తారు. ఇదొక పద్ధతి. ఇంకో పద్ధతి కూడా ఉంది. కొన్నిసార్లు డైరెక్టర్లు కథను రాసుకునేటప్పుడు అసలు ఏ హీరోని దృష్టిలో పెట్టుకుని కథను రాయరు. వాళ్ళ కథలో స్టోరీయే హీరో. కథ ఎలా రాసినా సరే ఫైనల్ గా హీరోకి కథ చెప్పేటప్పుడు ఆ హీరోకి ఆ కథ నచ్చితేనే సినిమా చేస్తారు. లేదంటే హీరో ఆ స్టోరీని రిజెక్ట్ చేస్తాడు. తర్వాత అదే కథను వేరే హీరోకి చెప్తారు. ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో వేరే హీరో హిట్ కొట్టాడంటే అర్రే అనవసరంగా రిజెక్ట్ చేశానే అని ఫీల్ అవుతారు కొంతమంది హీరోలు. అలా కాకుండా వాళ్ళు రిజెక్ట్ చేసిన స్టోరీతో వేరే హీరో మూవీ తీసి ఆ మూవీ ఫ్లాప్ అయ్యిందంటే హమ్మయ్య తప్పించుకున్నాం, నా జడ్జిమెంట్ కరెక్ట్ గానే ఉంది అని ఊపిరి పీల్చుకుంటారు. అలా ఫస్ట్ తమ దగ్గరకు వచ్చిన కథని హీరో రిజెక్ట్ చేసి అదే కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన వేరే హీరోలు ఎవరు, అసలు ఆ సినిమాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. 2004లో ఇండోనేషియాలో సునామీ వచ్చింది. సరిగ్గా 2 years తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక సునామీ వచ్చింది. ఆ సునామీ పేరే విక్రమార్కుడు. ఇప్పటి వరకు రాజమౌళికి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. బట్ అప్పటికి ఇప్పటికీ రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా మాత్రం విక్రమార్కుడు. అసలు ఈ మూవీ చేయాల్సింది రవితేజ గారు కాదు, రాజమౌళి ఇంకా అతని ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ ఈ స్టోరీని పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. బట్ రవితేజ టైం బాగుండి పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో ఆ స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేశారు. దానికి రీజన్ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు అన్నవరం ఇంకా బంగారం మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఆ స్టోరీని రవితేజతో తీస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది. అంతేకాదు ఆ తర్వాత విక్రమార్కుడు మూవీని ఇంకో 6 లాంగ్వేజ్ లో రీమేక్ చేశారు. తమిళ్లో మన కార్తీ గారు, హిందీలో అక్షయ్ కుమార్ గారు కూడా ఈ సినిమా రీమేక్ చేశారు. బట్ ఏ హీరో కూడా రవితేజ ఎనర్జీని అయితే మ్యాచ్ చేయలేకపోయారు. బట్ ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారు చేసినా సరే బానే ఉండేది అని నా ఒపీనియన్. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ చేస్తుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కామెంట్ లో తెలియజేయండి. నెక్స్ట్ మూవీ అండి. మీలో ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు? అయితే మీకు ఒక విషయం చెప్పాలి. నరం లేని నాలుక చికెను మటన్ కి బానిస అయిపోయి ఉండొచ్చు, కానీ అదే నాలుగుకి ఆవకాయ తగిలిస్తే నాన్ వెజ్ గీన్ వెజ్ మర్చిపోతాం. అందుకేనేమో అమ్మ ఆవకాయ అంజలి ఎప్పటికీ బోరు కొట్టవు అని త్రివిక్రమ్ గారు ఏదో సినిమాలో చెప్పారు. సో ప్రభాస్ కి అలాంటి ఆవకాయ లాంటి సినిమాయే డార్లింగ్. డార్లింగ్ సినిమాని ఆవకాయ లాంటి సినిమాని ఎందుకు అంటున్నానంటే ఈ బాహుబలి, సలార్, కల్కి లాంటి నాన్ వెజ్ సినిమాలు ఎన్నొచ్చినా సరే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇప్పటికీ గుండెల్లో నిలిచిపోయే మెమరీ అంటే అది డార్లింగ్ సినిమాయే. ప్రభాస్ కి ఆవకాయ లాంటి మూవీ డార్లింగ్ అయితే మరి పవన్ కళ్యాణ్ గారికి ఆవకాయ లాంటి మూవీ ఏదని అడిగితే మీరేం చెప్తారు? నేనైతే తొలి ప్రేమ అని చెప్తాను. సో ఇక్కడ డార్లింగ్ అండ్ తొలి ప్రేమ 2 మూవీస్ లో కూడా ఒక కామన్ పాయింట్ మీరు నోటీస్ చేయాలి. ఎస్, కరుణాకరం. ఈ 2 మూవీస్ కి కూడా డైరెక్టర్ కరుణాకర్ గారే. ఇన్ఫాక్ట్ డార్లింగ్ మూవీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేయవలసిన మూవీ. సో విషయం ఏంటంటే కరుణాకర్ గారు పవన్ కళ్యాణ్ గారితో తొలి ప్రేమ మూవీ చేశాక ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఎంత ఫ్రెండ్స్ అయిపోయారంటే అసలు కరుణాకర్ గారు ఏ స్టోరీ రాసినా సరే ఆ స్క్రిప్ట్ ముందు పవన్ కళ్యాణ్ గారికి చెప్పేవాళ్ళట. సో ఫస్ట్ డార్లింగ్ స్క్రిప్ట్ కూడా కరుణాకర్ గారు పవన్ కళ్యాణ్ గారికే చెప్పారు. బట్ పవన్ కళ్యాణ్ గారు సింపుల్ గా నాట్ ఇంట్రెస్టెడ్ అని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత డార్లింగ్ స్క్రిప్ట్ విధి ఆడిన వింత నాటకంలో ప్రభాస్ దగ్గరికి చేరుకుంది. ప్రభాస్ ను అందరూ డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తారు కదా, అదే పేరుని ఈ మూవీకి టైటిల్ గా పెట్టి సినిమా తీస్తే పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో తొలి ప్రేమ ఆవకాయ సినిమా లాగా మిగిలిపోతే ప్రభాస్ కెరీర్ లో డార్లింగ్ మూవీ ఆవకాయ లాగా మిగిలిపోయింది. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు డార్లింగ్ సినిమా తీసుంటే బాగుండేది అని అనుకునే వాళ్ళు మాత్రం మూమెంట్ లేకుండా కామెంట్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ మూవీ అండి. ఎండాకాలం వానాకాలం అని తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ జనాల మీద పెట్ట రెట్టలేసినట్టు ఒక టైంలో ఒక డైరెక్టర్ జనాల మీద రొట్ట సినిమాలు వేసేవాడు. ఆ డైరెక్టర్ తేజ. అప్పుడు తేజ సినిమా స్టోరీలు ఎలాగుండేవంటే అయితే హీరోయిన్ పేద అమ్మాయి లేదా హీరో ధనవంతుల కుటుంబానికి చెందిన అబ్బాయి, లేదా ఈసారి హీరో పేద కుటుంబానికి చెందిన అబ్బాయి, హీరోయిన్ ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి. సో ఫైనాన్షియల్ స్టేటస్ లో ఏ మాత్రం సింక్ అవని హీరో హీరోయిన్ మధ్య ప్రేమలు, కష్టాలు, బాధలు. ఒక టైంలో తేజ మస్తిష్కం నుంచి ఇలాంటి కథలే పుట్టేవి. ఆ కథలు సినిమాలుగా వచ్చి ఫ్లాపులు కూడా అయ్యేవి. అలాంటి టైంలో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో రానాని హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తే అది హిట్ అయింది. ఆ సినిమానే నేనే రాజు నేనే మంత్రి. ఇది నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ. ఇప్పటి వరకు అలాంటి క్లైమాక్స్ ఏ సినిమాలో చూడలేదు. అసలు డైరెక్టర్ తేజ ఫస్ట్ ఈ స్క్రిప్ట్ ని హీరో రాజశేఖర్ గారికి చెప్పారు. చెప్పడమే కాదు అహం అనే టైటిల్ రిజిస్టర్ చేయించుకొని హీరోయిన్ గా స్నేహను కూడా అనుకున్నారు. బట్ ఆ స్టోరీ క్లైమాక్స్ లో హీరో చనిపోవడం అనే విషయంలో తేజ గారికి ఇంకా రాజశేఖర్ గారికి ఒపీనియన్ డిఫరెన్స్ అవడం వల్ల ఆ మూవీ రాజశేఖర్ గారితో తేజ చేయలేదు. సేమ్ అదే స్క్రిప్ట్ ని రానాకి చెప్తే రానా ఓకే చేశాడు. కాకపోతే ఈసారి అహం అనే టైటిల్ తీసేసి నేనే రాజు నేనే మంత్రి అనే టైటిల్ మార్చి సినిమా తీశారు. తర్వాత ఆ సినిమా సూపర్ హిట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మూవీ అండి. F2, F3 మూవీస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన కెరీర్ స్టార్టింగ్ లో రైటర్ గా ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసేవాడు. సో రవితేజ యాక్ట్ చేసిన దరువు సినిమాకు కూడా అనిల్ రావిపూడి ఆ టైంలో వర్క్ చేశాడు. సో అలా రవితేజ గారితో ఉన్న క్లోజ్నెస్ తో తన డెబ్యూ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ రవితేజ గారు అనిల్ రావిపూడికి ఇచ్చారు. సరే స్టోరీ చెప్పు అని రవితేజ గారు అడగగానే అనిల్ రావిపూడి రవితేజకు ఒక స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ ఇంకేదో కాదు, కళ్యాణ్ రామ్ తో అనిల్ రావిపూడి తీసిన పటా స్టోరీ. ఫస్ట్ రవితేజ గారికి ఈ పటా స్టోరీ చెప్పాడు. కానీ ఆ స్క్రిప్ట్ ఓకే చేయడానికి రవితేజ కొంచెం ఆలోచించాడు. ఎందుకంటే రైటర్ కమ్ డైరెక్టర్ ఒక్కంత వంశీ సేమ్ ఇలాంటి స్టోరీనే రవితేజ గారికి ఇంతకు ముందు వినిపించాడంట. మనిషిని పోలిన మనుషుల్లాగా
స్క్రిప్ట్ ను పోలిన స్క్రిప్ట్ అనమాట. సో అనిల్ రావిపూడి రవితేజ గారికి ఈ స్టోరీ చెప్పిన తర్వాత రవితేజ గారికి ఆ టైంలో డేట్స్ కుదరకపోవడం వల్ల ఈ స్క్రిప్ట్ వదులుకున్నారంట. కాకపోతే అనిల్ రావిపూడి రవితేజకి ఆ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఈ సినిమాకు అనుకున్న పేరు పవర్. ఆ తర్వాత పవర్ అనే టైటిల్ తో రవితేజ గారు ఇంకో సినిమా కూడా తీశారులేండి, అది వేరే విషయం. సో కరెక్ట్ గా అదే టైంలో కళ్యాణ్ రామ్ గారు ఓం అనే సినిమా ఒకటి రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఆ మూవీకి ప్రొడ్యూసర్ కూడా కళ్యాణ్ రామ్ గారే. దరిద్రం ఏంటంటే కళ్యాణ్ రామ్ గారికి వరుసగా అది 4వ ఫ్లాప్. సో రవితేజ గారికి చెప్పిన కథని అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ కూడా చెప్పాడు. బట్ అప్పటికే ఫ్లాప్ల వర్షంలో తడిసి ముద్దైన కళ్యాణ్ రామ్ ఆల్రెడీ బాగా తడిశాను, ఆడడానికి నాకు ఒక సంవత్సరం పట్టద్ది, 1 year తర్వాత కనబడు, అప్పుడు చూద్దాం అని అనిల్ రావిపూడికి కళ్యాణ్ రామ్ చెప్పాడు. బట్ అనిల్ రావిపూడి 1 year ఏం ఆగుతాంలే, ఈ లోపు ఇదే స్క్రిప్ట్ ని రానాకి చెప్పి ఓకే చేయించేద్దాం అని రానాకి కూడా ఆ కథ చెప్పాడు. బట్ రానా ఆ కథని రిజెక్ట్ చేశాడు. సరేలే కళ్యాణ్ రామ్ ఈ లోపు ఆరిపోయి ఉంటాడు, రిక్వెస్ట్ చేశానే ఈ స్క్రిప్ట్ ను ఓకే చేయించాలి అనుకుని కళ్యాణ్ రామ్ కి ఈసారి డీటెయిల్ గా స్టోరీ చెప్పాడు. ఈసారి కళ్యాణ్ రామ్ ఆ స్క్రిప్ట్ ను ఓకే చేశారు. కాకపోతే ఇంతకు ముందు అనుకున్న పవర్ అనే టైటిల్ తో కాకుండా పటాస్ అనే టైటిల్ తో సినిమా తీస్తే మూవీ బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ మూవీ అండి, పూరి జగన్నాథ్ అండ్ మహేష్ బాబు అంటేనే ఒక క్రేజీ కాంబినేషన్. వీళ్ళిద్దరూ కలిసి 2006లో పోకిరి అనే సినిమా తీసి అప్పటి వరకు తెలుగు సినీ చరిత్రలో ఉన్న రికార్డులన్నీ ఎరేజర్ తో పెన్సిల్ గీతం చేర్పేసినట్టు చేర్పేశారు. తర్వాత పూరి జగన్నాథ్ మహేష్ బాబుతో పోకిరి కంటిన్యూషన్ గా ఒక మూవీ తీద్దాం అనుకున్నారు. ఆ మూవీయే గోలీమార్. కావాలంటే ఈ 2 సినిమాల స్టోరీని ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి. పోకిరి మూవీలో పోలీస్ అయిన పండుగాడు విలన్ గ్యాంగ్ లో చేరితే గోలీమార్ మూవీలో పోలీస్ అయిన గంగారాం గంగూబాయిగా మరి గ్యాంగ్స్టర్ అవ్వాలనుకుంటాడు. సో ఫస్ట్ గోలీమార్ కథని పూరి జగన్నాథ్ మహేష్ బాబుకి చెప్తే ఆ టైంలో మహేష్ బాబు డేట్స్ ఖాళీ లేకపోవడం వల్ల కొంచెం వెయిట్ చేసి సినిమా తీద్దామని మహేష్ బాబు చెప్పాడు. బట్ పూరి జగన్నాథ్ కోసం మనకు తెలిసిందే కదా, నేను నీ కోసమే వెయిట్ చేస్తా, నువ్వు లేకపోతే వేరే హీరో లేడు అనే మాటే లేదు, అలాంటి రోజే రాదు అనే రకం పూరి జగన్నాథ్. సో ఈ స్క్రిప్ట్ ని లేట్ చేయకుండా గోపిచంద్ తో గోలీమార్ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. నెక్స్ట్ సినిమా అండి, కందిరీగా మూవీకి ఫస్ట్ అనుకున్న డైరెక్టర్ కృష్ణవంశీ. అలాగే ఈ సినిమాలో హీరోగా రవితేజన్ అనుకున్నారు, హీరోయిన్లుగా సమీరా రెడ్డి అండ్ స్నేహ ఉల్లాల్ అనుకున్నారు. కాకపోతే అప్పటి కందిరీగ స్టోరీలో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇంకేం లేదు, హీరో జస్ట్ శ్రీకృష్ణదేవరాయలు వారసుడు అంట. సో అంతా ఓకే అయిపోయింది. ఇక ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కబోతుంది అనుకున్న టైంలో పట్టాలు ఎక్కడం కాదు కదా, కనీసం రోడ్డు కూడా ఎక్కకుండానే పక్కకి తప్పుకుంది. ఎందుకంటే అప్పట్లో ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తో ఏవో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ మూవీ ఆగిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ స్టోరీని ఏం చేద్దామని మూవీ టీం అంతా తల్ల పట్టుకున్న టైంలో మన అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్ లోకి రైటర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇచ్చినోడు ఊరికే ఉంటాడా, స్టోరీలో ఉన్న ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ని తీసి పారేశాడు. రవితేజ ప్లేస్ లో రామ్ పోతినేని సెలెక్ట్ చేశాడు. ఫస్ట్ హీరోయిన్ గా అనుకున్న సమీరా రెడ్డి ప్లేస్ లో హన్సిక వచ్చి పడింది. సరే అంతా బాగుంది కానీ ఇప్పుడు ఈ మూవీ ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తుంటే వాళ్ళకి ఎదురుగా సినిమాటోగ్రాఫర్ సంతోష్ శ్రీనివాస్ కనిపించాడు. ఇంకేముంది, సంతోష్ శ్రీనివాస్ చేతిలో ఉన్న కెమెరాను లాక్కొని కెమెరాకు బదులుగా అతని చేతికి మెగాఫోన్ ఇచ్చారు. అంటే సినిమాటోగ్రాఫర్ ని ఈ మూవీకి డైరెక్టర్ గా చేశారనమాట. ఇకపోతే గబ్బర్ సింగ్ మూవీ స్టోరీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ దీనికి ముందు పవన్ కళ్యాణ్ గారితో తీన్మార్ అనే మూవీ చేశారు. అది ఫ్లాప్ అవడం వల్ల బండ్ల గణేష్ గారికి చాలా లాసెస్ కూడా వచ్చాయి. బట్ లాసెస్ వచ్చినందుకు కూడా బండ్ల గణేష్ గారు అంత బాధపడలేదు కానీ తన దేవుడు పవన్ కళ్యాణ్ గారికి హిట్ మూవీ ఇవ్వలేకపోయానని తెగ కుమిలిపోయాడు. పవన్ కళ్యాణ్ గారికి తన మొహం కూడా చూపించలేకపోయాడు. సో బండ్ల గణేష్ గారు ప్రొడ్యూసర్ గా తీసిన మొదటి సినిమా రవితేజతో చేసిన ఆంజనేయులు. ఆ మూవీలో విలన్ గా చేసిన సోను సూద్ తో బండ్ల గణేష్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. సో గబ్బర్ సింగ్ ఫ్లాప్ తో బాధలో ఉన్న బండ్ల గణేష్ ని చూసి బాలీవుడ్ లో దబాంగ్ అని ఒక మూవీ వచ్చింది. అది అక్కడ సూపర్ హిట్ అయింది. ఆ మూవీ రీమేక్ రైట్స్ నువ్వు తీసుకొని ఇక్కడ ఎవరితోనైనా సినిమా తీ, ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అని సోను సూద్ బండ్ల గణేష్ కి చెప్పాడు. సో ఇప్పుడు ఈ సినిమా ఎవరితో తీద్దామని ఆలోచించినప్పుడు ఇంకెవరో ఎందుకు రవితేజ ఉన్నారు కదా, అతనితోనే తీద్దామని స్టోరీని రవితేజకు వినిపించారు. అప్పటికే బండ్ల గణేష్ తో తీసిన ఆంజనేయులు ఫ్లాప్ నుంచి ఇంకా రవితేజ కోలుకోలేదు. సో రవితేజ ఆ స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేశాడు. సో రవితేజ రిజెక్ట్ చేసిన ఆ స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ గారికి చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఓకే చేశారు. తర్వాత గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయ్యి అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ కడిగేసింది. నెక్స్ట్ గజనీ మూవీ అండి. గజనీ స్టోరీని మురుగదాస్ గారు సూర్య కన్నా ముందు ఇంకో 12 మంది హీరోలకు చెప్పారు. బట్ ఆ 12 మందితో కూడా స్టోరీ ఓకే అవ్వలేదు. 13వ హీరో అయిన సూర్యకి ఈ స్క్రిప్ట్ చెప్పగానే సూర్య గారు ఓకే చెప్పారు. సో గజనీ సినిమా అయితే ఆ టైంలో సెన్సేషన్ హిట్ అయింది. బట్ గజనీ స్క్రిప్ట్ ని తెలుగులో చేద్దామని మురుగదాస్ గారు టాలీవుడ్ లో ఉన్న కొంతమంది ప్రొడ్యూసర్స్ ని అప్రోచ్ అయ్యారు. ఎందుకంటే తెలుగులో మురుగదాస్ గారు అప్పటికే తాగూర్ సినిమా తీశారు. సో ఆ టైంలో టాలీవుడ్ లో ఉన్న కొంతమంది ప్రొడ్యూసర్స్ తో మురుగదాస్ గారికి పరిచయం పెరిగింది. సో ఆ ప్రొడ్యూసర్స్ ద్వారా గజనీ స్క్రిప్ట్ ని మహేష్ బాబు ఇంకా వెంకటేష్ ఇలా ఇంకొంతమంది హీరోలకు చెప్తే వాళ్ళంతా కూడా రిజెక్ట్ చేశారు. దానికి కారణం ఏంటంటే గజనీ సినిమాలో హీరో లుక్ ఇంకా క్యారెక్టరైజేషన్ చూసుకుంటే డిఫరెంట్ గా ఉంటాయి. అంటే హీరోకి గుండు ఒళ్ళంతా పచ్చబొడ్లు అంటే మన వాళ్ళు ఒప్పుకోరు కదా. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ ని మాధవన్ కూడా చెప్పారంట. మాధవన్ కూడా స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేశాడు. తర్వాత ఈ స్క్రిప్ట్ హీరో అజిత్ దగ్గరికి వెళ్ళింది. అజిత్ మాత్రం ఈ స్క్రిప్ట్ ని ఓకే చేసి ఫోటోషూట్ కూడా చేశారంట. బట్ ఏమైందో ఏమో గానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ కూడా అయిపోయింది. ఆ టైంలో సూర్య కరెక్ట్ గా ఇలాంటి స్క్రిప్ట్ కోసమే వెయిట్ చేస్తున్నాడట. మురుగదాస్ గారు సూర్యకి ఈ స్క్రిప్ట్ చెప్పగానే సూర్య గారు ఆ స్క్రిప్ట్ ని ఓకే చేసి గజనీ మూవీ తీశారు. ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యి సూపర్ హిట్ అయింది. అలాగే హిందీలో ఈ సినిమాని అమెరికాన్ తో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ వీడియోలో చివరి సినిమా అండి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కెరీర్ బిగినింగ్ లో పాండు, తిలానా అనే 2 మూవీస్ షూటింగ్ స్టేజ్ వరకు వెళ్లి క్యాన్సిల్
క్యాన్సిల్ అయిపోయాయి. బట్ అయినా సరే డిసప్పాయింట్ అవ్వకుండా నాగార్జున గారిని మైండ్ లో పెట్టుకుని పూరి జగన్నాథ్ ఒక స్టోరీని రాశాడు. నాగార్జున గారే ఎందుకంటే 90s లో వచ్చిన శివ టైం నుంచే పూరి జగన్నాథ్ గారికి నాగార్జునతో పరిచయం ఉంది. సో స్టోరీ రాయడం పూర్తయ్యాక వెళ్లి నాగార్జున గారికి స్క్రిప్ట్ చెప్పగానే నాగార్జున గారు ఆ స్క్రిప్ట్ ని నిరభ్యంతరంగా రిజెక్ట్ చేశారు. అప్పుడు రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్ పేరే చిలి. ఇది ఒక లవ్ స్టోరీ. అప్పటికే నాగార్జున గారు ఇలాంటి లవ్ స్టోరీస్ చేసి ఉండడం వల్ల అండ్ తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల కూడా నాగార్జున గారు ఈ స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేశారు. బట్ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు కొత్త డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తున్నాడని తెలిసి పూరికి పరిచయం ఉన్న చోటాకే నాయుడు ద్వారా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి కథ చెప్పాలి అనుకున్నాడు పూరి జగన్నాథ్. బట్ చోటాకే నాయుడు నిన్ను పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్లాలంటే ఆ స్టోరీ ముందు నువ్వు నాకు చెప్పాలి, ఎందుకంటే నువ్వు చెప్పబోయే స్టోరీ ఒకవేళ బాగోపోతే పవన్ కళ్యాణ్ గారు టైం వేస్ట్ చేసినట్టు అవుతుంది. సో ముందు నువ్వు నాకు ఆ స్టోరీ చెప్పు, స్టోరీ నచ్చితే నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్తాను, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఆ స్టోరీ చెప్పు అని చెప్పి చోటాకే నాయుడు గారు ఫస్ట్ ఆ స్క్రిప్ట్ విన్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ టైంలో పూరి జగన్నాథ్ చోటాకే నాయుడు చెప్పిన స్టోరీ వేరు. పూరి జగన్నాథ్ చోటాకే నాయుడికి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ చెప్పాడు. చోటా ఓకే అనడంతో పూరికి పవన్ దగ్గరికి ఎంట్రీ దొరికింది. బట్ పవన్ కళ్యాణ్ కి పూరి జగన్నాథ్ చోటాకి చెప్పిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చెప్పకుండా ఆల్రెడీ నాగార్జున రిజెక్ట్ చేసిన చెల్లి స్క్రిప్ట్ ని బద్రి అని పేరు మార్చి చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారికి స్క్రిప్ట్ అంతా నచ్చింది, కానీ లాస్ట్ లో ఆ క్లైమాక్స్ ఒకటే చేంజ్ చేస్తే నువ్వే డైరెక్టర్ అన్నారంట. సరే 1 వీక్ తర్వాత క్లైమాక్స్ చేంజ్ చేసి మళ్ళీ వచ్చి నాకు చెప్పు, నచ్చితే సినిమా చేద్దామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 1 వీక్ తర్వాత పూరి జగన్నాథ్ మళ్ళీ వచ్చి సేమ్ స్టోరీని అక్షరం మార్చకుండా పవన్ కళ్యాణ్ గారికి అలానే చెప్పాడట. వెంటనే పవన్ కళ్యాణ్ గారు అదేంటి క్లైమాక్స్ చేంజ్ చేయమన్నాను కదా, యాస్టీజ్ గా ముందు చెప్పిన క్లైమాక్స్ మళ్ళీ చెప్తావు ఏంటి అని అన్నారంట. సార్ క్లైమాక్స్ చేంజ్ చేస్తే స్టోరీలో ఫీల్ మారిపోతుంది, సారీ సార్ నిన్న స్టోరీ చేంజ్ చేయలేను అని లేచి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు వెంటనే పూరి జగన్నాథ్ ఆపి నాకు నీ స్క్రిప్ట్ నచ్చిందయ్యా, బట్ నీ క్యారెక్టర్ ఎలాంటిదో అని టెస్ట్ చేశాను. హీరో కోసం స్క్రిప్ట్ మార్చేసుకుంటే ఖచ్చితంగా నీతో సినిమా చేయకూడదు అనుకున్నాను, నువ్వు ఈ టెస్ట్ లో పాస్ అయ్యావు అని చెప్పి బద్రీ సినిమా తీశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.